ఒకటో తారీఖు జీతం మెసేజ్ ఫోన్లో పడగానే అలసిపోయిన మనసుకి ఒక కొత్త ఊపిరి వస్తుంది. ఈ నెలైనా ఇంట్లో వాళ్ళకి ఏదీ తగ్గనివ్వకూడదని మనసులో మాటించుకుంటాడు. అప్పులు కడతాడు, బిల్లులు క్లియర్ చేస్తాడు, ఈఎంఐలు పంపేస్తాడు. మిగిలింది ఎంతైనా సరే వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాడు. 10 రోజులు గడిచేసరికి ఖర్చులు తగ్గవు, కానీ తన కోరికలు మాత్రం తగ్గిపోతాయి. తనకు కొనాలి అనుకున్న షర్ట్ ఆగిపోతుంది, తినాలి అనుకున్నది వదిలేస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళు అడిగిందే ముందుగా తీసుకొస్తాడు. 20వ తారీఖు వచ్చేసరికి అనుకోని ఖర్చులు ఒక్కొక్కటిగా తలుపు తడతాయి. గ్యాస్ అయిపోయింది, పిల్లాడి ఫీజు ఉంది, మందులు కావాలి. అప్పుడు చూస్తా అని ఒక మాట చెప్తాడు. కానీ ఆ ఒక్క మాట వెనక